హే గైస్, మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్ బ్రోకెన్ బ్రిడ్జ్, ఇండోనేషియా, నూసా పెనిడ్ ఐలాండ్ అనమాట, బాలీలోని. ఇక్కడ ఒక రోజు మొత్తం గడిచినా సరే మనకి తనివి తీరదు గాయస్, అంత చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ చూడటం కోసం మేము దాదాపు 2 hours జర్నీ చేసి పడవ ప్రయాణంలో ఇక్కడ చేరుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ చుట్టూ మన ఆపోజిట్లో అన్ని చాలా షాప్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనం హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అంతసేపు అంటే అంతసేపు. అండ్ అలా చూస్తూ ఉండిపోతాం. మనం చుట్టూ చాలామంది ఫారినర్స్ ఉన్నారు, వందల మంది, వేల మంది ప్రతిరోజు ఇక్కడ విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు అన్నమాట. హే గైస్, మీరు చూస్తున్నారు కేవీఎల్ఎంటి ట్రావెలర్. అండ్ నేను మీ కార్తికేయ మిరియాల. వీడియోలు చూస్తూ ఉండండి బ్యాక్ టు బ్యాక్. అండ్ వీడియోలు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి నలుగురు షేర్ చేయండి గాయస్. అండ్ ఇక ఇండోనేషియా వీడియోలు చాలా ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. వీడియోలు చివరి వరకు చూడండి, మీకు చాలా ప్రతి ప్రేమ అద్భుతంగా అనిపిస్తుంది మీకు. అండ్ మీరు కనుక బాలి వెళ్తే తప్పకుండా ఈ లొకేషన్ చూడండి. మీకు ప్రీవియస్ వీడియోలు మనం ప్రయాణం చూపించాం కదా, పడవ ప్రయాణం, ఇది ఫస్ట్ లొకేషన్ అనమాట. ఇక్కడ ఈ లొకేషన్ చూడటం కోసం మనం పడవ ప్రయాణం చేసాం జర్నీ. వీళ్ళు ఇందులోకి దిగటానికి కూడా లిఫ్ట్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుండేది. కాకపోతే సముద్రం లో టైడ్ హై టైడ్ అయినప్పుడు వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది కావచ్చు, అందుకని దీనిలో వాళ్ళు సాహసం చేయలేదు. దీని పక్కనే కిల్ కింగ్ బీచ్ అని ఒకటి ఉంటుంది, డైనోసార్ ఆకారంలో ఒక 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 స్టోన్ అలాగా ఒక డైనోసార్ ఆకారంలో ఉండిపోయింది అనమాట. దానికి మాత్రం లిఫ్ట్ అరేంజ్ చేస్తున్నారు, చాలా లోతు ఉంటుంది అనమాట అది. అంటే నేను దిగలేదు, చాలామంది దిగారు ఫ్రెండ్స్. అండ్ చాలా మెట్లు ఉంటాయి కిందకి. లక్కీగా ఇప్పుడు మనకి లిఫ్ట్ కూడా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా నాలాంటి వాళ్ళు దిగొచ్చు. అంటే ఇంకా ముసలోళ్ళు వయసు అయిన వాళ్ళు కూడా దిగొచ్చు అనమాట. కాబట్టి ఛార్జ్ పెడతారు ఖచ్చితంగా. ఇప్పుడైతే దీనికైతే టికెట్ ఏం లేదు, చూసేదానికి ఫ్రీ అనమాట. లొకేషన్స్ ఇవి మనం కార్లో వెళ్ళి చూడాలి అక్కడికి వెళ్ళి. అయితే అక్కడ ఏంటంటే ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాం మీకు. అందులో దానికి అయితే లిఫ్ట్ ఉంటుంది అనమాట. మనం అంటే రెండు వైపుల నుంచి వెళ్ళొచ్చు. ఒక పైకి రోడ్ వే ఉంటుంది, అంటే పైనుంచి పైకి వెళ్ళాలంటే రోడ్ ఉంటుంది అనమాట, కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళొచ్చు. ఇటువైపు కింద నుంచి వెళ్ళాలంటే మాత్రం చాలా లోతు ఉంటుంది అనమాట, లిఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు. లిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట అక్కడ. సో అదనమాట గాయస్, దీనికి కూడా లిఫ్ట్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. చాలా లోతుగా ఉంది కదా, సరదాగా చాలామంది లోపలికి వెళ్ళి లిఫ్ట్లో కిందకి వెళ్ళి హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేస్తారు సాహసవంతులు. చాలామంది ఫారినర్స్ అందరూ ఇక్కడ చాలామంది ఉన్నారన్నమాట. దీని చుట్టూ అసలు ఇక్కడ నిలబడితే అసలు రాబుద్ది కావట్లేదు బయటికి, అంత బాగుంటుంది అనమాట. ఏంటంటే ఇక్కడ సముద్రం అరాచకంగా ఉంటుంది, ఆటుపోట్లు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఆ గుద్దుడికి కొండలన్నీ ఇలా తయారైపోతున్నాయి. అండ్ అదనమాట. మరి ఈ సముద్రంలో మరి ఇక్కడ ఏముంటుందో ఏంటో, మరి దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. సముద్రం గురించి చాలా సాఫ్ట్గా ఇప్పుడు మన చాలా బీచ్లు చూస్తాం, సరదాగా ఇలా వచ్చిపోతూ ఉంటాయి అలలు. ఇక్కడ మాత్రం మామూలుగా గుద్దుకోవట్లేదు, ఒక ట్రిప్పర్ లారీ గుద్దినట్టు గుద్దుతున్నాయి. కొండలు మొత్తం అట్లా కరిగిపోతున్నాయి చూడండి, కట్ అయిపోతున్నాయి కొండలు. అదనమాట. అందుకనే పడవ కూడా ఎగిరెగిరి దిగుతుంది అనమాట. నేను అందుకనే అది నోటీస్ చేశాను, ఇక్కడ ఇంత కొండలన్నీ ఎందుకు ఇలాగా ఇదవుతున్నాయో. అదిరిపోయింది కదా లొకేషను. మీరు ఇక్కడ ఒక రోజల్లా స్పెండ్ చేసేస్తారు నాకు తెలిసి. ఇంకొక రోజల్లా కొన్ని బీచ్లు ఉన్నాయి, వాటిని చూసుకోవచ్చు. చాలా అద్భుతమైన బీచ్లు అన్నమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మేము సమ్మర్లో వెళ్ళాము, చూశారు కదా ఎంత బాగుందో క్లైమేట్. అసలు ఎండే లేదు, చల్లటి గాలి వస్తుంది, పచ్చని ప్రకృతి అందాలు. ఆ బ్రిడ్జ్ మీద కూడా కొంతమంది వెళ్తున్నారు దూరంగా. మనం అటువంటి సాహసాలు అసలు చెయ్యం గాయస్. ఇది నెక్స్ట్ లొకేషన్, ఇది ఏంజిల్ బే అంటారు దీన్ని. ఏంజిల్ ఏదో వాళ్ళ భాషలో ఏదో రాశారు, ఏంజిల్ బే అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఏం లేదు, ఇవన్నీ నీటి కోతకే ఇవన్నీ రాళ్ళన్నీ ఇట్లా అయిపోయినాయి. కొండ అంటే ఇది అంతరిక్షంలో ఉన్నట్టు ఉంటుంది కొండ,
చాలా చాలా స్పాట్స్‌గా గతుకులుగా అనమాట. అండ్ కొంతమంది అక్కడ బోట్స్‌లో తిరుగుతున్నారు. లోపల నుంచి. అటు నుంచి వ్యూ చూడటం కోసం. ఇక్కడైతే ఇట్లా వచ్చి గుద్దుకుంటా ఉంటున్నాయనమాట వాటరొచ్చి. అండ్ ఇప్పుడు ఈ రెడ్ షర్ట్ ఏసుకున్న పాప ముందు నుంచి ఒక చిన్న వే ఉంటదనమాట. ఒక కాలవ. అంటే వాటరు పోటుకే ఒక కాలవలాగా ఏర్పడింది. అంటే ఇప్పుడు సముద్రం లో టైడ్‌లో ఉంది. కొద్దిగా హై టైడ్ అయితే మాత్రం ఆ సందులోకొస్తది వాటరు. ఒక్క గుద్దితే ఇట్లాగా బయ్యమని పెద్ద వాటరొచ్చేస్తది. ఇట్లాగ వాటర్ మిల్క్ అట్లా పైన ఇప్పుడు చూస్తున్నారు కదా! వైట్ కలర్‌లో సేమ్ ఆ రకంగా వచ్చేస్తదనమాట నురగ సందులోకి. అది కొద్దిగా చూడటానికి బ్యూటీ అనిపిస్తుందనమాట. అదే ఇక్కడ అట్రాక్షను. అటు సైడ్ కూడా అట్లా గుద్దుకుంటుంది చూసారా? అట్లా గుద్ది కొండలన్నీ కరగదీసి డిఫరెంట్ షేపులోకి వచ్చేస్తున్నాయి కొండలు. అయి మనకు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆటిని చూడటానికి మనం బొలోమని ఓ పడవేసుకొని బయలుదేరుతామనమాట. అది గైస్ ఇక్కడైతే పీపుల్ అయితే ఫోటోలు దిగటానికి తెగ సంబరపడుతున్నారు. ఆళ్ళు అవతలకెళ్తే పడి చచ్చిపోతారేమో అని తాళ్ళు కూడా కట్టారు. అయినా సరే మనోళ్ళు అక్కడికెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడైతే ఎవరు స్టాఫ్ అయితే పెద్దగా ఎవరు ఉండట్లేదు. రిస్ట్రిక్షన్ చేయట్లేదు. అండ్ ఓకే. సెల్ఫీల కోసం అయితే ఇక్కడ జనం ఇదనమాట. బ్యాచ్ అంతా మా టీము వీళ్ళంతా. అది చూడండి ఆ కొండంతా ఎట్లాగా ఇదైపోయిందో చిన్న ఏదో చంద్రుడి మీద ఉన్న ల్యాండ్ లాగా అనిపిస్తదనమాట అవతల అటు కనపడేది. స్పాట్లుగా గుంతలుగా అనమాట. అండ్ అదే అదొకటి అద్భుతం ఇక్కడ చూడటానికి అట్లా బావుంటదనమాట. సో, దీన్ని కూడా జనం సందర్శిస్తారనమాట. తండోపతండాలుగా వచ్చి. అంటే ఏం లేదు ఇక్కడ చూసేదానికి ఏముండదు గానీ, ఇక్కడ టైమ్ స్పెండ్ చేస్తే ఒక ఆహ్లాదకరమైన ఒక ఫీలింగ్ అయితే వస్తదనమాట. ఐలాండ్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే, అక్కడ చూడటానికి అందాలు, అందాలు అనేది ఏమి ఉండవు గానీ, బట్ ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ అయితే వస్తదనమాట మనుషులకి. ఇదిగో ఇదనమాట. ఆహ్, ఆహ్, ఆ బే ఆహ్, ఆ సముద్రపు నీళ్ళన్నీ ఈ సందులోకి వస్తా ఉంటాయి. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడి వరకు వస్తున్నాయి. అలలొచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ ఇట్లా అలలలాగా ఈ కాలువ లాంటి దాంట్లోకి వచ్చేస్తాయన్నమాట. అయేంటంటే అట్లా వైట్ కలర్‌లో ఎలాగైతే నురగలుగా అవుతాయో అట్లా పొంగుతా ఉంటది. అది కాస్త బ్యూటీ అనిపిస్తదనమాట. ఇదనమాట. చూడండి. గైస్ నేను ఏదైనా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెడదామని చూస్తా ఉన్నాను. కానీ నాకు మనదేమో ఈ పేమెంట్ యాప్స్ కాదు మనయి. అయేమో కొన్ని తక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నాయన్నమాట. మనది ఇంకా ఇన్‌కమ్ జనరేట్ అవ్వట్లేదు. నేను చాలా వీడియోలు చెప్తున్నాను మీకు. కనీసం 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి గైస్. నేను మంచి వీడియోలు పెడుతున్నాను. ఇప్పుడు 5, 6 కంట్రీస్ వీడియోలు పెట్టాను. కానీ ఎందుకో పీపుల్‌కి నేను నచ్చట్లేదు. బట్ నన్ను సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా సపోర్ట్‌గా ఉంటది. ఛానల్‌కి ఏమైనా కాస్త ఇన్‌కమ్ జనరేట్ అయితే మీకు ఇంకా హై క్వాలిటీ వీడియోస్ అండ్ ఇంకా కొన్ని కొత్త దేశాలు చూపించడానికి ట్రై చేస్తాను. ఎవడో 400 సబ్‌స్క్రైబర్ లోపల 4, 5 దేశాలు చూపించిన మగోడెవడు లేడు. అండ్ మీరు నేనైతే చూపించాను ఆల్మోస్ట్ ఇది కొన్ని 6 కంట్రీస్ దాకా చూపించాను నేను. ఇంకా బ్యాక్ టు బ్యాక్ వస్తా ఉంటాయి. మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొత్త దేశాలు నేను చూపించడానికి ట్రై చేస్తాను. వీడియోలు చివరి వరకు చూడండి. లైక్ అండ్ సబ్‌స్క్రైబ్, కామెంట్ అయితే చేయండి. వీడియోలు టైం లేకపోతే 2 ఇన్‌స్టాల్‌మెంట్ అన్నా చూడండి గైస్. చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ. అండ్ చూస్తున్న వాళ్ళకైతే నా పాదాభివందనాలు. వీడియోలు చూస్తున్న వాళ్ళకి, ఆదరిస్తున్న వాళ్ళకి లైక్‌లు, కామెంట్ చేస్తున్న కొంతమందికి అయితే అండ్ నేను వాళ్ళ సపోర్ట్‌ని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను. కాకపోతే మీరు చూస్తున్నారని నాకు తెలియాలంటే కనీసం మీరు ఒక కామెంట్ చేస్తే నాకు తెలుస్తది ఎవరు చూస్తున్నారనేది. లైక్ చేస్తే మాత్రం తెలీదు గైస్. ముందు అది గుర్తుంచుకోండి. లైకు, కామెంట్ ఖచ్చితంగా చేయాలి మీరు చూసినప్పుడైతే. అదనమాట. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీ ఆదరణ ఉంటే నేనింకా కొత్త దేశాలు చూపిస్తానని మాటిస్తున్నాను.
అండ్ నాకు ప్రాపర్‌గా ఇంకా కొన్ని టూల్స్, ఎక్విప్‌మెంట్స్ కావాలన్నమాట. నాకు మైక్‌లు, గింబల్స్ లాంటివి లేవు కాబట్టి కాస్త వీడియో క్వాలిటీలు కాస్త తక్కువుంటాయన్నమాట. కాస్త అడ్జస్ట్ చేసుకోండి. త్వరలో నేను మంచి గింబల్స్, మంచి ఆడియో సిస్టమ్ అది ఇస్తాను. మంచి మైక్‌లయి కొని, మంచి వీడియో క్వాలిటీ కూడా వస్తదన్నమాట. నేను మాటిస్తున్నాను త్వరలో. అండ్ నెక్స్ట్ రాబోయే దేశంలో కంట్రీస్ వచ్చి వియత్నాం అండ్ శ్రీలంక అండ్ ఫిలిప్పీన్స్ అన్నీ ఉన్నాయి గైస్. డోంట్ మిస్ ఇట్ అనమాట. తప్పకుండా ఫాలో అవ్వండి. స్టే ట్యూన్ అండ్ మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.